చాలా ఇబ్బంది పడ్డాను. ఉమ్, ఉమ్. అదే అందుకని చెప్తున్నా. వాళ్ళకు అవునవును అట్లా అవును కన్‌ఫ్యూజన్ పడకుండా ఉంటారని. అవునవును సో ఇప్పుడు చూడండి. ఇప్పుడు డూ ఇది కాదు. ఒక్క నిమిషం ఇది వినండి. ఇప్పుడు ఏంటిది? ఇది స్ ఏమన్నాం దాన్ని? సకారం అన్నాం అవునా? లేదంటే స్. ఇప్పుడు దీన్ని ఇంకా ఏమంటాము? మూడు పేర్లు ఉన్నాయి దీనికి ఇప్పుడు. ఏముంది? సకారం ఒకటి ఉంది. ఇంకా స్, వర్ణం, తర్వాత హల్. హల్. మూడు పేర్లు వచ్చినాయా? ఏమొచ్చినాయి మూడు పేర్లు? సకారం ఒకటి, హల్లల్లో స్ సకారం, ఒకటి ఒకటి, కదమ్మా! వీళ్ళంతా. ఉమ్. ఇంకా అంతే. ఈ మూడు పేర్లు స్ ఉన్నాయా? అన్న హల్లల్లో ఒకటే కదమ్మా! మీరు ఒక్కటే కరెక్టే గాని ఒకటి రెండు కాదు. ఒక్కదానికే మూడు పేర్లు వస్తున్నాయని సో చెప్తున్నాను. పేర్లు వస్తున్నాయా లేవా అది చూడండి, గమనించండి కదా. సో ఇప్పుడు హల్ అంటే అవునమ్మా. పేరు వచ్చింది, స్ అంటే వేరే పేరు వచ్చింది, సకారం అంటే వేరే పేరు వచ్చింది, అన్నీ ఒకటే. ఇప్పుడు అవును. మీ పేరేంటి? నాగలక్ష్మి గారు కదా. సో నేను నాగలక్ష్మి గారన్నా మీరే పలుకుతారు. ఇక్కడ మీ ఊరు పేరు చెప్పి మీరు ఎక్కడ ఉంటారో అంతా చెప్పేసి చెప్తే కూడా మీరే పలుకుతారు. ఆ ప్లేస్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే మీరే ఉంటారు. అవునా? అర్థమైందా? ఇప్పుడు ఐదుగురు ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళందరూ ఈ పనులు చేస్తారు, వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక ఆమె అని చెప్తే కూడా మీరే పలుకుతారు కదా. అవునా కదా. సో మన క్లాస్లో వచ్చే 10 గురిలో క్వశ్చన్స్ అడుగుతారు, వారు మంచిగా అడుగుతారు అని అంటే కూడా మీరే చెప్తారు. అర్థమవుతుందా? సో అట్లా అన్నమాట. అంటే డిస్క్రైబ్ చేస్తున్నాం మనం. ఈ సాన్ ఎలా చెప్తున్నారు? మహర్షి పాణిని యూజ్ చేసిన వాటిలో ఏమేమి చెప్పారు? సకారం, స్, హల్. ఈ మూడు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పండి. దీనికి మూడు పేర్లు ఏంటో చెప్పండి ఇప్పుడు. సకారము, సకారం, ఉమ్, హల్. 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 ఇంకేమన్నా ఉందా? అంతే. కకారం, క్, తర్వాత హల్. 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 ఇలా పేర్లు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన చిన్న చిన్న విషయాలన్నీ మంచిగా గుర్తుపెట్టుకోండి. అంటే ఏ ఏ ఏ ఏ వర్ణానికైనా ఇలా మూడు ఉంటాయా? ఇప్పుడు నేను అడిగింది చెప్పండి మీరు. హ. హకారము, హకారం, హల్, హల్, హ, హల్. సో ఇప్పుడు ఇది చెప్పండి. దీని గురించి నేను ఏమైనా చెప్పాను ఇప్పుడు మీకు? చెప్పలేదు. ఓకే. సో దేని గురించి చెప్పాను? హల్లుతో ఉన్నది. హల్లుల గురించి చెప్పాను నేను. దేని గురించి చెప్పాను? హల్లుల గురించి. హల్లుల గురించి చెప్పాను. ఓకే. ఇవన్నీ హల్లులు. హల్లులకి ఎన్ని పేర్లు ఉన్నాయి? వ్యంజనము, వ్యంజనం అని కూడా అంటాం. ఇంకా స్వరాలు, హల్లు, హల్, వ్యంజనాలు, హల్లులు. వర్ణం అనొచ్చా దీన్ని? వర్ణం అనకూడదా? వర్ణం అన్నింటికీ వర్ణాలే. అచ్చుల్ని హల్లుల్ని రెండు వర్ణమే నేను అంటారు. చెప్పాను. ఏం చెప్పాను? ఇంతకు ముందు చెప్పిన. ఏం చెప్పినా? ఇదేం అన్నాను? అది కా. ఏంటిది అది? కా ఏంటిది? దాంట్లో వర్ణం. చెప్పండి, గట్టిగా చెప్పండి మూర్తి గారు. కవర్ణం. అర్థమైందా? దీన్ని ఏమని చెప్పాలన్నాను? సకారం, సకారం. హలంత్యం అని చెప్పాను నేను. మూడిట్లో హలంత్యం అని రానేలేదు కదా. హల్, హల్, హల్ అంతే. సో కకారం లేదా కు లేదా హల్. ఈ మూడు పేర్లు గుర్తుపెట్టుకోండి అంతే. ఇంకా మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? వేరే వేరే తీసుకురాకండి. ఓకే. ఆల్రెడీ మీకు చెప్పేసినాను. అది కవర్ణం అంటే ఏంటో చెప్పాను, పవర్ణం అంటే ఏంటో చెప్పాను కదా. మవర్ణం అంటే ఏంటి? ఇప్పుడు దీన్ని కవర్ణం, పవర్ణం, మవర్ణం అంటారా? మనం ఏమనాలి? కారం అనాలి. అవునా? అదే. సరే. ఇప్పుడు నేను ఒక పదం రాస్తా, చూడండి. పదము, శబ్దము ఏదో ఒకటి. ఓకే. సో ఇప్పుడు ఇదేంటిది? కత్. కత్. నేను రాసిన ఇప్పుడు మీకు చెప్పినటువంటి శబ్దం ఏది? లెటర్ ఏది? ఎలాంటి లెటర్స్ చెప్పాను? అదే ఇలాంటి తకారము, తకారము, హల్. సో ఇప్పుడు ఇది ఒక్కటి గురించి మనం బేసిక్ గా మాట్లాడుతున్నాం ఇప్పుడు కదా. మెయిన్ గా ఫోకస్ దేనిపైన? అది పైన. సో సో ఇది ఎక్కడుంది? దీని ప్లేస్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు? అదేంటి? ఏమంటారో చెప్పండి. దాని ఫస్ట్ ఏమంటారో చెప్పండి. మూడు పేర్లు చెప్పండి. అదే చెప్పాం కదా, తకారము, తకారము, హల్లు, అంతంలో పేర్లు చెప్పమన్నా. ఫస్ట్ తకారం, తర్వాత హల్. హల్. ఓకే.
సో ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు, థకారం లేదా థ్ కానీ హల్, అవునా? సో ఇప్పుడు నేను ఒక సూత్రంకి రిలేటెడ్ ఏముంది ఇదన్నమాట. సూత్రంకి రిలేటెడ్ ఏంటి? హల్ హల్. హల్. ఇప్పుడు ఈ ప్లేస్ ఏంటిది ఇక్కడ దీంట్లో కథ్లో? అది ఎక్కడుంది అంటే ఏం చెప్తారు? మొదటగా అంతంలో ఉంది. ప్లేసెస్ ఏమేమి ఉంటాయి? అంతం. మొదట, రెండవది, మధ్యది, చివరిది, ఇట్లా చెప్తామా లేదా? అవును. ఏం చెప్తాము? ప్లేస్ చివరిగా ఉంది. చివరిగా ఉంది. ఈ చివరికి కానీ ఇంకో పేరేంటి? చివరికి ఇంకో వ్యాకరణంలో ఆగండి, అంతము. ఇది చెప్పారు. అంతము. చివరికి ఇంకో అంత్య పేరు. అంత్యం చివరికి అంతం. అంత్యాక్షరం అంతం. అంత్యాక్షరం ఆగండి. చివరికి ఇంకో పేరేంది? అంతం. ఇంకా అంతం. ఇంకా ఆది అంతం. ఆది చివరి అంటే అంతం. మొదలు. చివరికి మొదలు. చెప్పండి, చివరి గురించే చెప్పండి. చివరి అంత్యం. అంతం. హల్ అంత్యం అంటాం. అంత్యం అంటే ఏంటిది? అంత్యం. అంత్యం. ఓకే. సో ఇలా పేర్లు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు ఇది రెండు కలపండి. హల్ అలంత్యం. హల్, అంత్యం. సో రెండు కలిపితే ఏమైంది? హలంత్యం. హలంత్యం. సో ఈ హలంత్యానికి ఏమని పేరు పెట్టారు మహర్షి? ఇత్ సంజ్ఞ అని పెట్టారు. ఇత్ అని పేరు పెట్టిండ్రు. అర్థమైందా? ఏమని పేరు పెట్టిండ్రు? ఇత్. ఇత్ అని పేరు పెట్టిండ్రు. ఇది ఒక సూత్రం మీకు వచ్చేసింది ఈరోజు. ఏం నేర్చుకున్నారు ఈరోజు? ఇత్ ఒక సూత్రం హలంత్యం అనే సూత్రం. ఇత్ సంజ్ఞ. ఇప్పుడు హల్ అనేది ఎక్కడ ఉండాలి? చివరిగా ఉండాలి. సో అప్పుడు దాన్ని ఏమన్నారు? ఇంకొకటి ఉందమ్మా, ఇక్కడ కండిషన్ ఉంది. అదేంటంటే అది ఉపదేశంలో అంత ఉన్నప్పుడే అది అలంత్యం, ఆ సూత్రం పనిచేస్తుంది. అంతే. సో ఫస్ట్ ఇదైతే చూడండి, ఇత్, అవునా? ఇత్ అని పేరు పెట్టిండ్రు. దేనికి పేరు పెట్టిండ్రు? హల్ అంత్యముగా హలంత్యానికి ఇత్ అనే పేరు పెట్టారు. సో మరి ఇష్టం వచ్చిన హల్లులు తీసుకొచ్చి ఇత్ అని చెప్పరాదు మరి. అదే కండిషన్. ఏదో ఒక పదం తీసుకొచ్చి, ఏదో మన ఇష్టమైన శబ్దం తీసుకొచ్చి ఇది హల్ కదా, దీన్ని తీసేయాలి అని చెప్పరాదు. ఇది ఉంటుంది కదా బ్యాగ్. మీరు మ్యూట్ లో పెట్టుకోవాలమ్మా. పెడుతున్నా. సారీ. ఇట్స్ ఓకే. యా. సో అయితే ఏమన్నారు ఇక్కడ? ఉపదేశాలు ఆ తర్వాత విషయం ఇప్పుడొద్దు. సో ఇప్పుడు జస్ట్ ఒకటి విషయం నేర్చుకున్నారు. ఏంటది? హల్ అనేది అంతంగా ఉంటే ఇత్ అంటారు, అవునా? సో ఇప్పుడు మరి ఇత్ అయితే ఏంటి భాష? ఇత్ అయితే ఏంటి? నాకేంటి? ఏమన్నారు? అలా ఉన్నదాన్ని లోపం చెయ్యమ్మా అని చెప్పారు అనమాట. ఓకే. సో ఇప్పుడు కార్యం అనేది ఉంది. ఓకే. ఇక్కడ కార్యం అని కనిపిస్తుంది మనకు. ఏం కనిపిస్తుంది ఇక్కడ? కార్యం. సో ఇప్పుడు మనకి ఇక్కడ హల్ కనిపిస్తుందండి, అవునా? సో ఇప్పుడు హలంత్యం అంటామా అనమా? అంటాము. కానీ ఇత్ సంజ అంటామా లేదా అనేది తర్వాత విషయం. అర్థమైందా? ఇత్ సంజ అంటామా లేదా అనేది నెక్స్ట్ విషయం. ఫస్ట్ ఇది హల్లంత్యమా కాదా? ఎస్, హలంత్యమే. మరి దీనికి ఇత్ అని పేరు పెట్టారా? పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? అది ఒక ధాతువు కాదు. అదొక ధాతువా? అది కాదమ్మా, ఉపదేశంలో లేదు. అదే ఉపదేశంలో ఏమేమి ఉన్నాయి మరి అది తెలియాలి కదా. ఫస్ట్ ఉపదేశం పక్కకు పెట్టండి. అది చెప్తున్నా, అందుకే చెప్తున్నా వినండి. ఏమన్నారు అక్కడ? ధాతువు, మూల ధాతువు. ఏం చెప్పారు అక్కడ? మూల ధాతువు. తర్వాత మూల ప్రత్యయం. ఇంకేమన్నారు? మూల ప్రత్యయం. ఇంకా ఏమన్నారు? ఆగమం. ఏమన్నారు? ఆగమం. సో వీటికి మాత్రమే లోపం చెయ్యు అని చెప్పిండ్రు. అర్థమైందా? సో ఇప్పుడు నేను కార్యం అనేది ఏంటిది? అది ఒక ధాతువా, ఒక శబ్దమా? శబ్దం అది, అవునా? ఇది ఒక క్రియనా? ధాతువు అంటే ఏంటి? క్రియ అన్నమాట. ఇప్పుడు క్రియనా ఇది, లేకపోతే ఒక పదమా, ఒక శబ్దమా? ఇది అన్ని కూడా శబ్దాలే. సో ఇది ఒక నామవాచక శబ్దమా? ఇదేంటి? ఇది నామవాచకం, ఇది క్రియ. ఓకే. సో క్రియనా నామవాచకమా? అది నామవాచకం. సో మరి ఏం చెప్పారు? దేనికి ఇత్ అన్నారు? క్రియలకి అన్నారు, అవునా? సో ఇది ఒక క్రియ కాదు కాబట్టి ఇక్కడ దీని ఇత్ సంజ అని చెప్పేసి అనొచ్చా? అనరాదు. అదండి. హల్ అంతములో ఉంది, అంత మాత్రమే గాని అది ఇత్ కాదు. ఓకేనా? ఉపదేశం అన్నా ఏంటమ్మా? అది నామవాచకం కాబట్టి కరెక్ట్, అంతే. ఓకేనా? సో ఇప్పుడు చూడండి,
అగచ్చం. ఇక్కడ ఏమైంది? మకారం వచ్చింది, అవునా? ఉమ్. సో మకారం ఉమ్. ఏంటిది? అది ఎక్కడుంది? దాని స్థానం ఏంటి? లా అంత్యములో. అంత్యం. అంత్యంలో ఉంది. సో ఇప్పుడు దాన్ని ఏమంటాము? హలంత్యం అంటాము. అంటామా? ఆలంత్యం. హలంత్యం. ఏం తెలుగు? ఇది హలంత్యం. ఓకే, హలంత్యానికి ఏమని పేరు పెట్టారు మరి? హలంత్యానికి ఏమన్నా పేరు పెట్టారా? ఇత్తని పేరు పెట్టారు. ఇట్సంగ్ కానీ ఇత్. అన్నిటికీ ఇత్తన్నారా? కాదు. ఇది లేదు. అవునా కాదా చూడాలి ఫస్ట్. ఇది అగచ్చం. అగచ్చం అనేది ఒక క్రియనా, నామవాచకమా? క్రియ. 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 కానీ ఏమన్నా నేను? మూలములో ఉన్నటువంటి క్రియ. అది మూల క్రియనా? కాదు. మూలం. కాదు. మూలం. మూలం క్రియ కాదు కదమ్మా, ఇది భూతకాలం ఆ, అంటే. మూలం. భూతకాలం అంటే ఏంటి? కాదు. కాలంలోకి మార్చుకున్నాం మనం. ఆ, సో కాలంలోకి మార్చుకున్నాం మనం అది. మార్చుకోండి. అవును. సో మూలంలో ఏముంది? గముల్రి. ఏముంటది? గమ్. గముల్రి. ఉమ్. గముల్రి గతౌ. ఓకే, సో ఇదన్నమాట. ఇది. ఓకే. సో ఇప్పుడు అది మూలం. ఇప్పుడు మూలంలో మరి హల్లుందా మనకి? మూలంలో అది లేదు. లేదు. సో కాబట్టి అక్కడ హలంత్యం పనిచేస్తుందా? పనిచేయదు. పనిచేయదు. లేదు, మరి పనిచేయదు. ఇక్కడ పనిచేస్తుందా? అగచ్చంలో పనిచేస్తుందా? పనిచేస్తుంది. ఇది భూతకాలంలో ఉంది కదా, పనిచేయదా? హలం ఉంటే పనిచేస్తుందిగా. హలంత్యం ఉంటే ఇత్తని చెప్పేసిండ్రా? ఎక్కడంటే అక్కడ ఓకే. చెప్పకూడదు. భూతకాలంలో చెప్పకూడదు, ఎక్కడ చెప్పాలి మరి? మూలంలో చెప్పాలి. మూలములు, మూల ధాతువు, మూల ప్రత్యయము, అవునా? మూల ఆగమాలు, వాటికి అమ్మా. మాత్రమే. హా, ఇక్కడ ఒక మాట చెప్తాను. చెప్పండి. పాణిని మహర్షి గారు ఏం చెప్పారంటే, ఉపదేశస్య అంతిమ వ్యంజనం ఇత్సంజ్ఞకం భవతి. అవును, అది గుర్తుపెట్టుకోవాలి. ఉపదేశస్య అదేనండి. అంతిమ వ్యంజనం. ఉపదేశం అంటే మళ్ళీ అవన్నీ చెప్పాలి కదా. అదే ఇక్కడే చెప్తున్నాను. క్రియ అని, ధాతువు అని, ప్రత్యయం అని చెప్తున్నాను కదా. ఉమ్. ఉపదేశాలు ఏమేమి ఉన్నాయి? అధాగా ఉలెం, అవునా? మీరు అవన్నీ చదువుకున్నారు కదా, మీకు తెలుసు. ఇప్పుడు వీళ్ళకి తెలియదు కదా ఉమ్. కదా. అదే ఈ ధాతువుల్ని తర్వాత ఈ ఇక్కడ ఉన్నాయి ఇదేంటి? కదా. ఆగమాలు, తర్వాత ప్రత్యయాలు, ఉమ్. ఇవన్నమాట. అది వాటిని ఉపదేశాలు. ఉపదేశాలు అంటారని చెప్పి. ఇవి ఇప్పుడు మనం చెప్పలేదు కదా ఇంకా, సరే కదా. అమ్మా. సో అట్లా అన్నమాట. సో దానిని ఇది రాబట్టాలి, సరే. వాళ్ళ నుంచే రాబట్టాలి నేను. అందుకని నేను అది చెప్తున్నాను సరే, అన్నమాట. అలాగే. సో ప్రత్యయం వచ్చిందా లేదా ఇందులో? ఉపదేశాలలో ఉమ్. వచ్చింది. ఆదేశం ఏంటిది? ఇప్పుడు వాళ్ళకి ఇంకా తెలియదు. ఏంటి? ఇప్పుడు గమ్ ఉందమ్మా. సో గమ్కి మనం ఏం చెప్పాము? గచ్చ. ఈ ఇష్ అనే ధాతువు ఉంది, నిన్న చెప్పుకున్నాం మనం. ఇష్ అనే ధాతువుకి ఏం చెప్పాము? ఇష్కి ఏమైంది? ఆదేశం ఏమొచ్చింది? ఇచ్ వచ్చింది. ఇచ్చు. అంటే ఏంటి? ఆదేశం వచ్చింది అక్కడ. వచ్చిందా లేదా? సో ఈ ఆదేశం ఏమంటాం? ఉపదేశం అంటామా? ఉపదేశంలోనే కదా చెప్పారు, వారే చెప్పారు కదా. మనమైతే మన ఇష్టం వచ్చినట్టు రాయలే కదా కదా, అవునా? అదనమాట. ఉపదేశం అంటే ఏంటి? వారు చెప్పినటువంటిది. ఉపదేశిస్తున్నారు అంటే ఏంటి? వాళ్ళు చెప్పినట్టుగానే మనం నడుచుకోవాలి అని అర్థం అక్కడ కదా. అవును. సో ఏమని ఉపదేశించారు? ఈ విధంగానే వాడుకోవాలి అని ఉపదేశించారు. సో వారి ఉపదేశాలలో ఏమున్నాయి? ఎన్నిట్లలో చెప్పారు ఆ విషయాలన్నీ కూడా అంటే ఈ 5 చెప్పారు. ఈ 5లో ఏమొస్తాయి మళ్ళీ అంటే ఇవన్నీ వస్తాయి. ఆగమాలు, ప్రత్యయాలు, ఆదేశాలు వస్తాయి అన్నమాట. ఓకే. సో అధాగవలిం అంటే ఏంటి? అష్టాధ్యాయి. అష్టాధ్యాయి అంటే ఏంటి? సూత్రాలు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు చెప్పుకుంటాం కదా, ఎన్కో అంటాము కదా. సో ఇలా సూత్రాలు చెప్పుకుంటాం కదా. ఇత్తు సంధ్యా సూత్రం అన్నాను ఇందాక, హలంత్యం అని మీరు చెప్పేశారు. అలాంటివి అవన్నీ ఎక్కడ ఉంటాయి? అవి అష్టాధ్యాయిలో అష్టాధ్యాయి. ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒక క్రియ, ఇప్పుడు గమ్ ధాతువు అన్నాము, గమల్రి గతవ్ అన్నాము, అవునా? గమ్ అనే ధాతువు. సో అది ఎక్కడ ఉంటది? ధాతుపాఠంలో. ధాతుపాఠం. ధాతులు. గణపాఠం అంటే ఏంటిది? ఇక్కడ మనకి ఈ గమ్ అనే దానికి ఇంకొక గణాలు ఉంటాయి అన్నమాట. కొన్ని గణాలు, ధాతువులకి సంబంధించిన కొన్ని గణాలు ఉంటాయి. తర్వాత ఈ శబ్దాలు ఏవైతే ఉన్నాయో శబ్దాలకి సంబంధించిన కొన్ని గణాలు ఉంటాయి. అవి ఈ గణపాఠంలో వస్తుంది. అర్థమైందా?
ఆ, సో ఉనాది పాఠం ఎప్పుడైతే అష్టాధ్యాయిలో లేని సూత్రాలు ఉంటాయో అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? ఉనాది పాఠంలో ఉంటాయి. అష్టాధ్యాయిలో అన్నీ పెట్టలేదు, కొన్ని సూత్రాలు ఉండవు. సో ఆ కొన్ని సూత్రాలు ఎక్కడ కనిపిస్తాయి మనకి? ఉనాది. ఉనాది పాఠంలో కనిపిస్తాయి. లింగానుశాసనం అంటే ఏంటి? లింగానుశాసనం. లింగానుశాసనం అంటే ఏంటి? లింగం అది పుంలింగమా, స్త్రీలింగమా, నపుంసకలింగమా అని చెప్పారనమాట. ఓకే, అర్థమైందా? సో అది లింగానుశాసనం. ఈ 5 ఉపదేశాలలో ఎక్కడెక్కడ ఇత్ సంజ్ఞను వాడారు అంటే ఎక్కడెక్కడ కనిపిస్తుంది మనకి? ఆ అష్టాధ్యాయిలో కనిపిస్తుంది, ధాతు పాఠములో కనిపిస్తుంది. ఇత్ సంజ్ఞ సూత్రం కావాలంటే అష్టాధ్యాయికి వెళ్ళాలి కదా. అవునమ్మా. సో మరి అది ఎక్కడ ఇత్ సంజ్ఞలు పెట్టాల్సింది ఎక్కడ పెడతాము? ధాతువులో పెడతాము. తర్వాత ధాతువుకి ఏమేమి వస్తాయి? ప్రత్యయాలు వస్తాయి. ఒక పదం కావాలంటే ఏం కావాలి? ప్రత్యయాలు కావాలి. ఇప్పుడు లింగంలో ఏమైపోయింది? ఇక్కడ లింగంలో ఏం చేస్తున్నాం మనము? రమ ఉందనుకోండి, రమ అనేది ఏంటిది? అది ఒక స్త్రీలింగం అవునా. ఇది రావాలి అంటే ఏం తీసుకొస్తాము? టాప్. ఏం తెచ్చాము ఇక్కడ? టాప్ అనే ప్రత్యయం తెచ్చాము. సో ఇది ఒక మూల ప్రత్యయం అవునా. మూల ప్రత్యయంలో ఏమన్నాం మనం ఇప్పుడు ఇందాక? ఇత్ సంజ్ఞలు అన్నాం. సో అక్కడ ఏమైనా ఉందా మీరు నేర్చుకున్న దాంట్లో, ఇప్పుడు నేర్చుకున్న దాంట్లో? ఉంది కదా. ఏంటది? హలంత్యం పకారం పకారం. ప్రకారం హలంత్యం. ఇది మూల ప్రత్యయమేనా? ఒక ప్రత్యయం వచ్చింది అన్నాను అంటే ఏంటో అది మూల ప్రత్యయమే కదా. అవునమ్మా. ఆ? సో కాబట్టి దానికి ఏం చేయొచ్చు? ఇత్ సంజ్ఞ. అర్థమైందా? ఇది శబ్దానికి చేయరాదు, నామ శబ్దానికి చేయరాదు. ఓకే, నామ శబ్దంలో ఉన్నదానికి చేయరాదు. తర్వాత దానికి వచ్చే ప్రత్యయానికి చేయొస్తుంది. ఓకే, సో అప్పుడు ఏమైంది? ఇక్కడ టా అనేది ఇది ఒక ఇత్ సంజ్ఞ. చుటూ సూత్రం పేరేంటి? చుటూ. చుట్టూ చుట్టూ. చుటూ అన్నమాట. సో ఇదేంది? చూ అంటే చవర్గం, టూ అంటే టవర్గం, అంటే కవర్గం. టవర్గం, టూ కవర్గం. అంటే కవర్గం. టవర్గం, టూ అంటే తవర్గం. టవర్గం. ఎన్ని వర్గాలు ఉన్నాయి మొత్తం? 5. 5 5 వర్గాలు. వర్గాలు ఉన్నాయి. అయిపోయినాయా? ఇది ఇప్పుడు రాసినవి ఇక్కడ అది సరిపోయినాయమ్మా. 5 వర్గాలు వచ్చేసినాయి. సో దాంట్లో ఈ రెండిటికి మాత్రం ఒక సూత్రం పెట్టారు. దానికి ఏమన్నారు మళ్ళీ? ఎత్. ఏమన్నారండి? ఇత్. ఎత్ అంటే ఇప్పుడు ఇందులో 5 ఉంటాయి, ఇందులో 5 ఉంటాయి. 10 వర్ణాలకి ఇత్ అని పేరు పెట్టిండ్రు. అర్థమైందా? అర్థమైంది. ఏమేమవి? చ ఛ జ ఝ ఞ. ట ఠ డ ఢ ణ. సో అవి ఆదిగా వస్తే, ప్రత్యయానికి ఆదిగా వస్తే, ప్రత్యయానిక ధాతువుగా ఇవి ఎక్కడ రావాలి? చుట్టూ ధాతువుకి ఆదిలో. ఓకే, ఇది ఒక ప్రత్యయం కదమ్మా అవునా. సో ధాతువుకి ప్రత్యయానికి రెండిటికి ఆదిలో. అర్థమైందా? చుట్టూ అనేది దేనికి వస్తుంది? మొదటి ఆదిలో రావాలి. సో ఇప్పుడు మనకి చుట్టూలో టకారం ఉందా? ఉంది కాబట్టి టకారానికి ఏమని పేరు? ఇత్ అని పేరు. సో ఇప్పుడు మీకు దీర్ఘాకారం. సో ఇప్పుడు రమ నుంచి ఈ సారీ ఏంటి? ఇప్పుడు రమ ప్లస్ వీటిని కలపండి. రమా అదైంది. అర్థమైందా? సో అట్లాగా పేరు వచ్చింది. సో ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? రమ అనేది రమ్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఏం ధాతువు అది? ధాతువు నుంచి వచ్చింది. సో మూల ధాతువు అది రమ్ అయితే మళ్ళీ ఏమైతుంది? ఇక్కడ రమ అట్లా ఉంటది అనమాట. మూల ధాతువు ఏంటి? రమా అనేది పైన ఉంటది ఇట్లా. సో కాబట్టి దాన్ని ఇత్ సంజ్ఞ. ఇది తీసేస్తే ఏమైపోయింది? రమ్. ఓకే, సో అలాగనమాట. మూలధాతుకి అన్నిటికీ అనుస్వారం ఉంటుందా పైన? అన్నిటికీ ఉండదు, ఉన్నవాటికి తీసేస్తాం అంతే. ఇప్పుడు మనం చేస్తున్నా మీరు లేరేమో. ఏంటి? కథ. ఏంటిది? కథ. వట. ఇవి ఉన్నాయి కదా శోభనాద్రి గారు. సో ఇలాగనమాట. సో కథ, వట ఇవన్నీ చూరాది గణంలో కొన్ని ఉన్నాయి, అన్ని ప్రతి గణంలో కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి ఏమీ లేదు అంటే ఇత్ సంజ్ఞ ఏమైనా ఉన్నట్టు? అది లేదు, యాజ్ ఇట్ ఈస్గా వాడుకుంటాం అది. అదనమాట. సో దాన్ని ఏమంటాం? ఇక్కడ ఏం చివరిగా ఉంది? అకారాంత శబ్దం అంటాం. దీన్ని ఏమంటాం? అకారాంత ధాతు.
అకారాంత ధాతు. ఇది క్రియ కదా, ఇవి క్రియలు కదా. కథ అంటే ఏంటి? చెప్పడం, చెప్తాం కదా. కథ చెప్పు అంటే ఏం చెప్పడం అనమాట. కథ కథ అంటే ఏంటిది? చెప్పడం. చెప్పడం. సో చెప్పడం ఏమన్నాం అక్కడ? చెప్తున్నాము అంటే ఒక యాక్షన్ చేస్తున్నాం మనం కదా. సో కాబట్టి అదేంటిది? అది క్రియ. అవునా? సో కాబట్టి దీని ఏమనాలి? అకారాంత క్రియ ధాతువు. అవునా? అకారాంత ధాతువు క్రియ అలాగనమాట. అర్థమైందా? అది. సో అందుకే ఫస్ట్ మనకి బేసిక్స్ ఏంటిది? ఇక్కడ ఏముంది, దీన్ని ఏమంటాము? హల్ అంటాము. సో ఈ హల్ యొక్క స్థానం ఏంటి? ఇక్కడ ఏదో కొన్ని లెటర్స్ రాశాను, ఇది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు దాని స్థానం ఏమైపోయింది? అంతము, అంతం అయిపోయింది. చివర, ఇవన్నీ రావాలి. ఈ అంతానికి ఏమేమి పేర్లు ఉన్నాయి అవన్నీ రావాలి. ఓకే, అంతమన్నాము, అంత్యమన్నాము, చివర అన్నాము. అవునా? చివర అన్నాము. మళ్ళీ ఈ లెటర్ ఏమన్నాము? చివర. హల్ హల్ అన్నాము, అకారం అన్నాము. అది ఎక్కడుంది అంటే ఈ ప్లేస్లు, పైన 3 ప్లేస్లు కదా. దీన్ని ఏమంటారు ఆ వర్ణాన్ని అంటే? హకారము, హల్, ఇంకా హ. సో అట్లా పేర్లు రావాలన్నమాట. అప్పుడు వీటిని బట్టి ఏం చేశారు మహర్షి? ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క ఈ పేర్లు తీసుకుంటారు. ఓకే, హల్ అంటారు, హల్ అంతములో ఉంటే దానికి ఇత్ అన్నారు. అలాగే హకారము ఇలా ఉంటే అని మళ్ళొకసారి చెప్తారు. ఇంకోసారి ఏమంటారు? హ అని అంటారనమాట. సో కాబట్టి మీకు అన్నీ రావాలి. అక్కడ వస్తే ఒక్కొక్క సూత్రంలో ఈ ఒక్కొక్క పదాన్ని వాడతారు. అర్థమైందా? ఆదేశంలోనా ఇది? ఏదైనా ఒక శబ్దానికి, ఒక లెటర్కి పేర్లు తెలిస్తే సూత్రాలలో చెప్తారు. ఆ పేరుని ఒక్కొక్కటిగా వాడతారనమాట. చివర అని ఒకసారి వాడతారు ఒక సూత్రంలో, ఇంకో సూత్రంలో అంత్యం అని వాడతారు, ఇంకో సూత్రంలో అంతం అంటారు. సో అట్లా అనమాట. అర్థమైందా? కాబట్టి మనకి ఈ పేర్లన్నీ తెలియాలి. అదే. సో మరి అంత్యం అంటున్నామంటే ఇక్కడ ఇక్కడ ముందు వచ్చింది అనుకోండి, ఇక్కడ ఇప్పుడు దీన్ని ఏమనాలి? అంతం కాదు, ఏమంటాం? ఆదిలో ఉంది. ఇంకేమంటాం దాన్ని? మొదట. ఇంకేమంటాం? పూర్వం. అవి తెలియాలి. పూర్వం, ఇంకా అవి. అర్థమైనా? ఈ సూత్రాలలో ఇప్పుడు దీన్ని పూర్వం అంటాం. దీన్ని ఏమంటాం? అంతము, ఇది పూర్వం. ఉత్తర భాగం కూడా అనొచ్చు కదా. ఉత్తర భాగం. సో ఏది? రెండవ భాగం కదా. సో అట్లా అన్నమాట. కొన్ని పేర్లు తెలియాలి. అప్పుడు ఆ పేర్లను బట్టి ఒక్కొక్క సూత్రం ఒక్కొక్క పేరుతో ఉంటది. తర్వాత అని కూడా తర్వాత చెప్పచ్చు. యా. సో ఇది ఒక్కసారి కొంచెం ఇంకొక 2-3 నిమిషాలలో ఇది కంప్లీట్ చేసేద్దాము. ఎవరు చెప్తారు? మూడు చెప్పేసేయండి ఒక్కొక్కరు. చెప్తారా? అహం మిత్రం, అదేనా? అదే. అహం మిత్రం అమిలం, నేను మిత్రుడిని కలిశాను. అహం మిత్రం మిలితవాన్, మీరు మగవాళ్ళ? మిలితవతి. రెండు చెప్తాం. అహం నేను ఇద్దరం కలిసాము అంటే అక్కడ చెప్పాలి. మళ్ళీ మీరు ఏం చెప్పాలి? నేను మిత్రుణ్ణి కలిశాను అని మగవాళ్ళు అంటున్నారు, అలా చెప్పాల్సి వస్తుంది. నేను ఫ్రెండ్ ని కలిశాను, స్నేహితురాల్ని కలిశాను. చెప్పేది ఎవరు? నేను. అహం కాదు. ఇప్పుడు గతవా, అది మిలితవానా మిలితవతీనా? మిలితవతి. సో అప్పుడు స్త్రీ. అవును. నేను లింగం. స్నేహితురాల్ని కలిశాను. నేను అనేది చెప్పేది ఎవరు? స్త్రీలింగం. ఓకే, నెక్స్ట్ ది ఆవా చిత్రం అపశ్యావ. మేమిద్దరం చిత్రాన్ని చూసాము. చిత్రాన్ని ఇంకోటి ఏదో చెప్దాం అనుకుంటున్నాను. చిత్రం. ఓకే, మేమిద్దరము చిత్రాన్ని చూసాము. ఆవాం చిత్రం
హర్షకి ఏం చెప్పుకున్నాం నిన్న? దృశ్య దృష్ట ఉమ్, దృష్టవతి దృష్టవతి కాదు, ఏం రావాలి? వతి. దృష్టవంతో దృష్టవాన్ వతి చెప్తున్నారు. వతికి దృష్ వతి దృష్ట నది మధ్య మధ్యవు అంటే ఏంటి? ఓ వత్యవు. దేవచనం కదా, మర్చిపోయాను, సారీ. దృష్టవత్యౌ దుష్టవత్యం. దృష్టవంతో శ్రీదేవి లాగౌట్ అయ్యి రావాలి మరి. స్త్రీలింగం అయితే దృష్టవత్యౌ. దృష్టవత్యౌ దృష్టవత్యః. ఒక్కోసారి అది అవుతుంది, ఇంకా అప్పుడు మనం వెళ్ళిపోయి రావాలన్నమాట. ఆవాం శిలాం. ఇదేం మరి చెప్పండి? చిత్రం, ఆవాం చిత్రం. మేమిద్దరం చిత్రాన్ని చూసాము. ఏమొస్తుంది? స్త్రీలింగం. చిత్రవత్యౌ. చిత్రవత్యవ ఏంటండి? ఇద్దరు కదా. దృష్టవత్యౌ. దృష్టవంతో దృష్టవత్యౌ. మగవాళ్ళు అయితే దృష్టవంతౌ. కరెక్ట్. అదే. Okay. నెక్స్ట్ మూడోది. మూడోది కదా. ఆవాం శిలాం ఉమ్, హస్తాపయావ. ఉమ్, మేమిద్దరము శిలాఖండాన్ని శిలని పెట్టాము. ఉమ్. స్థాపయ అక్కడ రూట్ వర్డ్ ఏంటి? స్థానా? స్థానే. స్థా కదా. ఓకే. ఆవాం శిలాం స్థాపితవతి. స్థాపితవత్యౌ. ఆవాం. స్థాపితవత్యౌ. ఉమ్. స్థాపితవంతౌ. పుంలింగం చెప్తున్నారు అమ్మ, అదేంటి స్త్రీలింగం చెప్తున్నారు. యా. స్థాపితవత్యౌ స్త్రీలింగము, స్థాపితవంతౌ పుల్లింగము. సో మేమిద్దరము శిలని పెట్టాము. నెక్స్ట్ ఎవరు చెప్తున్నారు? మూడు అయిపోయినాయి నాయి. నెక్స్ట్ వాళ్ళు చెప్పాలి. నేను ఒకటే చెప్పాను. చెప్పండి అమ్మా. ఆవా మృగం అరక్షావ. మేమిద్దరం మృగాన్ని రక్షించాము. ఆవా మృగం రక్షితవంతో. మేమిద్దరం ఇద్దరున్నారు కాబట్టి రక్షితవంతో. అదే స్త్రీలింగం అయితే రక్షితవంతో. వత్యవ్. వత్యవ్. నకారం ఉండదు అందులో. వత్యవ్. వత్యవ్. ఉత్తమం. నెక్స్ట్ సెవెంత్ చెప్పండి అమ్మా. అభ్యాస బహువచనం. అకతయాం అంటే చెప్పాను, కథ చెప్పాను. వయం కథాం అకతయాం. నేను కథను చెప్పాను. ఇక్కడ మా. మేమందరము. ఇది మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. అకథయామ. అకథయామ. అమ్మ వయం కథాం అకథయామ. మేమందరము కథను చెప్పాము. ఇది బహువచనం. అకథయామ అకథయామ అంటే ఏది మారుతుంది? మూలధాతువు ఏంటమ్మా? కథ. కథ. అకథయాం. మళ్ళీ ఆ పెట్టుకొస్తున్నారు ఎందుకు? కథ. ఎన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ? రెండు కనిపిస్తే ఏం రావాలి ఇక్కడ? ఈ కారం రావాలి. తర్వాత ఖతియవంత. యా లేదు కదా. ఖతితవంత. వయం కదా. సో వయం కాబట్టి ఖతితవంతః. అవాం వయం కథాం ఖతితవంతః. నెక్స్ట్ ఇంకా స్త్రీలింగం. ఖతితవంత్యో. స్త్రీలింగం అయితే ఖతితవంతి. వత్యః ఖతితవత్యః. ఇది నెక్స్ట్ అమ్మా. మూడోది చెప్పేసాను. ఇది 8. వయం పురస్కారం అగ్రుణీం. మ అంటే అమ్మ ఇలా కనిపిస్తుంది మనకి. మ అలా ఉంది. అది లేదు, మా ఒక వర్ణంగా ఉంది. అగ్రుణం. ఎలా చెప్పాలి? హకారం ఫస్ట్ చెప్తామా, నకారం ఫస్ట్ చెప్తామా? ఏది చెప్తాం ఫస్ట్? హకారం. కాదు,
ఇది డై ముందు చెప్పనా? అగృహీమ ఏమనాలి? అగృహీమ. ఉమ్. అగృహీమ అంటే గ్రహించటం కదా. ఉమ్. ఉమ్. తీసుకోలేదు. దేన్ని తీసుకున్నాను. గ్రహించాడు? పుస్తకం. తీసుకున్నాము. అగృహీమ అంటే ఉమ్. తీసుకున్నాము తీసుకున్నాను. పురస్కారాన్ని. పురస్కారాన్ని ఏం చేశాడు? తీసుకున్నాడు. తీసుకున్నాడు. ఇక్కడ వయం ఉంది కాబట్టి తీసుకున్నాము. మేమందరం ఉమ్. మేమందరము పురస్కారం తీసుకున్నాము. ఉమ్. పురస్కారమును తీసుకున్నాం. అందుకున్నాము పురస్కారము కదా. ఆ, తీసుకున్నాము. వయం పురస్కారం గ్రహించాము. గృహీతవతః గృహీతవాన్. ఒక్క నిమిషం ఆగండి. గృహ గృహ్ ఏంటి నేను చెప్పాను ఇక్కడ? గృహి అని చదవాలి. చదవడం ఎలా చదువుతాము? గృహ్ అన్నమాట. అరే గ్రే గృహ్. గృహీతవాన్. అమ్మ ఆగండి ఆగండి ఆగండి. శాంత గారు చెప్పండి. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి మనకు? 2. ఇదొకటి ఇదొకటి. కాబట్టి ఏం రావాలి పక్కన? ఇకారం రావాలి. సో గృహి గృహి. ఇప్పుడు తవాంత వతి అవి కలుపుకోండిగా. ఓహో, గృహ్ణివంతః. గృహ్ని కాదు, గృహి. గృహ్ణీవంతః. తా ఏమైంది? గృహ్ణీతవంతః. ఓకే. మొత్తం గృహీత అనాలా? గృహి నేనేం రాశాను అక్కడ? అలాగే చదవాలి. గృహ్ణీతవంతః. గృహ్ని లేదు, గృహి. గృహ్ణీతవంతః. గృహ్ణీతవంతః. ఇది చదివే పద్ధతి. రాసే పద్ధతి ఎట్లుంటది? నకారం కింద ఉంటది. అవును. ఇది రాసే పద్ధతి, ఇది చదివే. గృహ్ణీతవంతః. అదే నేను ఎట్లా ఉంది. ఇది చదవద్దు. ఏది చదవాలి? కిందది చదవాలి. ఇది గృహీతవంతః. ఓకే. నెక్స్ట్ స్త్రీలింగం. గృహ్ణీతవంతౌ వంచః. మళ్ళీ చెప్పండి. గృహ్ణీత్. ఇక్కడ ఏముంది? గ్రీ తర్వాత ఏముంది? గృహ్ణి. గృహీతవంతః. గృహ్ణి గృహి ఏంటి? గృహ్ణి. హీతవత్యః. వంత్యః. వంత్యః కదమ్మా, వత్యః. 2 మిక్స్ చేస్తున్నారు. వంతః వత్యః. గృహ్ణి వత్యః. చదవండి పైన చూసుకుంటూ చదవండి మళ్ళీ ఒకసారి. గృహ్ణి వంత్యః. రాయాలి కదా. అదే రాస్తున్నా. గృహ్ణీత్ వంచః. గృహీతవత్యః. గృహ్ణీతవత్యః. మళ్ళీ చెప్పండి. గ్రేణ్. గృహ్ణీతవత్యః. మళ్ళీ చదవండి ఒక 2-3 సార్లు. గృహీతవత్యః. మళ్ళీ గృహీతవత్యః. మళ్ళీ గృహీతవత్యః. మళ్ళీ చెప్పండి. గృహ్ణీతవత్యః. గృహ్ణీతవత్యః. అదే. ఓకే, అది మంచిగా ప్రాక్టీస్ చేయండి. గృహీతవత్యః. ఇది రాసుకోండి అమ్మా, ఇలాగే రాయండి మీరు, విడివిడిగా రాసుకోండి. గృహీతవత్యః. గృహీతవత్యః. స్త్రీలింగం. గృహీతవంతః. ఓకే, గృహీతవంతః పుల్లింగం. అది. ఓకే. నెక్స్ట్ ఈ 3 ఉన్నాయా? 2 ఉన్నాయి కదా. 2 ఎవరు చెప్తారు ఫైనల్ గా? రమ చెప్తావా? చెప్పలేదు రామా. చెప్తాను.
వయం వయం నియమం పాలయామ. అపాలయామ. శ్రీకాంత్ వయం గారు కూడా చెప్పలేదు కదా శ్రీకాంత్ మేమందరం ఉమ్, మనమందరం ఉమ్. మనమందరం రెండు నియమ చెప్పొచ్చు మేము మనం రెండు చెప్పొచ్చు యా. మనమందరం నియమాన్ని పాటించాము. పాలయంతః పాలయంతః. వయం నియమం పాలితవంతః ఉమ్. పాలితవత్యౌ ఆ? పాలితవత్యః. భయం కదా యా వయం నియమం పాలితవత్యః వంతః. సో ఇక్కడ మరి నియమం అంటే ఎన్ని ఒకటా రెండా మూడా లేకపోతే ఏంటది నియమాన్ని. ఒకటే కదా నియమాన్ని ఉమ్. యా ఉమ్. చాలా అయితే ఏం చెప్పాలి నియమాని నియమః ఏంటది నియమః. అలా అయితే నియమః. సో ఇప్పుడు ఏమవుతుంది ద్వివచనం ద్వితీయ విభక్తిలో బహువచనంలో ఉమ్? ఫలం ఫలాని. నేను ఏమని చెప్పాను ఇది పుంలింగం అన్నాను పుంలింగం ఎలా వస్తుంది ఓ నియమాన్. నియమాన్ రామాన్ అవునా ఓ ఇది పుంలింగమా నియమహానా. నియమం కదా ఇది నపుంసకలింగ పదం కాదా? ఓ ఓకే. నియమః ఓకే నియమం అంటే నియమమును అన్నమాట అక్కడ అర్థం ఏంటిది నియమమును. ఓకే అర్థమైందా ఆ, అది మర్చిపోవద్దు రెండే విభక్తులు నేర్చుకున్నారు రెండు మర్చిపోవద్దు మీరుగా యా. వయం అరుదామా. అంటే అరుదామా అంటే ఫస్ట్ ఏంటి ఇక్కడ ఆ తీసేసేయి రుదామా. రుద్ రుదా. రుద్ అంటే ఏంటిది ఏడవడం ఓ మేమందరం ఏడ్చాము. ఏడవడంతో ఆపేస్తున్నాం ఇక్కడ ఓకే వయం రుదివంతః. వయం రుదివత్యః. ఆ? ఏం మిస్ అయింది రుదివంతః రుదివత్యః కాదా. ఇది వంతహనా ఏంటిది అది ప్రత్యయం ఏంటిది అది ఏం ప్రత్యయాంతం తవతు ఆ, రుదిత రుదితవంతః ఉమ్, రుదితవత్యః. తా మింగేసినావు కదా అవును అవును. ఓకే ఉత్తమం ఓకే శాంతి పాఠం చెప్పేద్దామా అది టైమర్ పోతుంది తొందరగా ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి పృథివీ శాంతిరాప శాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వగం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే అండి అందరికీ ధన్యవాదాలు